కేంద్ర ప్రభుత్వ విద్యార్థి, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సమీకృతమై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకంగా హోరెత్తించేలా నినాదాలు చేశారు. దేశంలో అత్యంత కీలకమైన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు వివిధ పోటీ పరీక్షలకు చెందిన 89 పేపర్లు లీక్ అయినా దోషులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్తును బలిపెట్టకుండా పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే నేరుగా పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అలాగే తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని నిరసించారు. విద్యార్థులపై నానాటికీ పెరుగుతున్న దాడులు, లీకేజీలపై ప్రధాని మోదీ కనీసం నోరు మెదపకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అదుపు చేయలేక, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్న ప్రధాని నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు, నూజివీడు పట్టణ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయం చేయని కూటమి ప్రభుత్వం, విద్యా వ్యవస్థని బాగు చేయని కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, లీకేజీ కార్యక్రమం ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, లీకేజీ కార్యక్రమం ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ రంగంలో పరీక్షలు నిర్వహించడానికి చేతి కాకపోవడానికి ప్రధాన కారణం బాధ్యత వహిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి నిదర్శనం ఈరోజు ఎన్టీఏ వ్యవస్థకి, ఒక కార్పొరేట్ వ్యవస్థకి ఎన్టీఏకి ఇచ్చి పరీక్షలు నిర్వహించండి అని చెప్తే ఆ ఎన్టీఏ వ్యవస్థ 7 లక్షల రూపాయలకి అమ్ముడుపోయేసి పేపర్ లీకేజీలు 1, 2 కాదు 89 పేపర్లు ఇప్పటి వరకు లీకేజ్ చేసింది. కానీ ఎటువంటి చర్యలు ఎన్టీఏ వ్యవస్థ పైన తీసుకోలేదు. అదేవిధంగా చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకపోకుండా ఈరోజు వేలాది మంది విద్యార్థులు వారు అనుకున్న లక్ష్యాలకు చేరకుండా, వందలాది మంది విద్యార్థులు వారు అనుకున్న లక్ష్యాలకు చేరకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు మన దేశంలో నెలకొంటుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు వారు మాకు ప్రభుత్వం ఈ నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, ఎన్టీఏ వ్యవస్థ గుర్తింపుని రద్దు చేసి ప్రభుత్వ పోటీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలు ఈరోజు విద్యార్థులపైన న్యాయం కావాలన్నటువంటి న్యాయ పోరాటం చేసినటువంటి విద్యార్థులపైన పోలీసు వ్యవస్థ వాళ్ళపైన లాఠీచార్జ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా రాజీనామా చేయడం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఇప్పటి వరకు కూడా విద్యార్థులపైన లాఠీచార్జ్ చేస్తున్నా ఏ మాత్రం స్పందించినటువంటి ఈ దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు మోడీ గారు కూడా మౌనంగా ఉన్నారు. ఏమయ్యా మీకు కనిపించట్లేదా, మీకు వినిపించట్లేదా? మీరు ఉన్నది ఢిల్లీలోనే కదా, జంతర్ మంతర్ కూడా ఉన్నది ఢిల్లీలోనే కదా. వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చి రాష్ట్రాల నుంచి అక్కడ వచ్చి ప్రశ్నిస్తుంటే వాళ్ళపైన లాఠీచార్జ్ చేస్తుంటే విద్యార్థులపైన వారికి న్యాయం కల్పించకుండా మౌనం వహించడం సరైన కాదు. కావున మోడీ గారు మౌనం కాదు, మౌనం నుంచి బయటకు వచ్చి నీకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖను గాలి కొద్దించి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వారు మీరు వెంటనే మీరు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కూడా భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అది ప్రాముఖ్యత కలిగినటువంటి నీట్ పరీక్షను ప్రశ్న పత్రాలు లీక్ చేసి
చాలా మంది విద్యార్థులు, దాదాపుగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని ఈరోజు ఢిల్లీ కేంద్రంలో నీట్ పేపర్ లీకేజ్ కారకులైనటువంటి వారిని అరెస్ట్ చేయాలి. ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు ఢిల్లీ నడిబొట్టున జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నేపథ్యంలో సోనం వాంగ్చుక్ గారు విద్యార్థుల పక్షాన దాదాపుగా 21 రోజులు నిరాహార దీక్షలు చేస్తుంటే ఆ నిరసన దీక్షను భగ్నం చేసి ఆయన అరెస్ట్ చేస్తే దానికి విద్యార్థులందరూ కూడా మద్దతు తెలుపుతూ నిన్నటి రోజున ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేయడం జరిగింది. ఈ పార్లమెంట్ మార్చ్ స్వచ్ఛందంగా న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థుల పైన అతి కర్కశంగా, అప్రజాస్వామికంగా ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జీలు జరిపి బాష్ప వాయువులు ప్రయోగించి విద్యార్థుల్ని రక్తం చిందించారు. కావున దీన్ని తీవ్రంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ మీకు ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ లీకేజీలకు కారణమవుతున్న ఈ దేశంలోనే 86 పేపర్ లీకేజీలు జరిగాయి. దీనికి ప్రధాన బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేయాలి. అలాగే దీన్ని పదే పునరావృతం అవుతున్న లీకేజీలు నిర్వహిస్తున్న ఎన్టీఎస్ సంస్థను రద్దు చేసి స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకి సీట్లు కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్ నాగభూషణం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. శివకుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏలూరు జిల్లా నూజివేడు పట్టణంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే నీటి పరీక్షలు మరి లీకేజీల కారణంగా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయినప్పటికీ ఎక్కడ ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా మరి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా అలాంటి విద్యార్థుల పైన లాఠీ చార్జీలు ఎన్డీఏ కూడా ప్రభుత్వం మరి చేస్తున్నాయంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కనబడతా ఉంది. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విడుదల చేస్తా ఉన్నాం. దీనికి మరి పూర్తిగా మరి బాధ్యత వహిస్తూ మరి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి విడుదల చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూడా ప్రభుత్వం నారా లోకేష్ గారు కూడా ఎక్కడ స్పందించట్లేదు. కాబట్టి విడుదల చేస్తా ఉన్నాం. ఈ నీటి పరీక్షకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. తక్షణమే ఎన్డీఏ సంస్థలు కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా స్వీకారం జరుగుతున్న హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.